ఎస్, ఇండియాకి రష్యా ఒక గిఫ్ట్ ఇచ్చింది. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది భారత్ మొత్తానికి కూడా మేలు చేసే అంశమే. భారత్కు మరింత చౌకగా క్రూడ్ ఆయిల్ ఇక నుంచి లభించనుంది. పెట్రోల్ దిగుమతులపై రష్యా డిస్కౌంట్ను ఇంకొంచెం పెంచింది. బ్యారెల్ ధర $3 నుంచి $4 వరకు తగ్గించింది. రోజుకు 5.4 మిలియన్ల బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది భారత్. ఇది మొత్తం కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే మన దేశం మొత్తం కూడా దిగుమతుల్లో రష్యా నుంచి 36% చమురు, అంటే 100% చమురు వినియోగంలో చూసుకుంటే మనం వాడేది 36% చమురు మనం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు దీని మీద కూడా $3 నుంచి $4 వరకు కూడా ఒక బ్యారెల్ చమురుకి తగ్గింపు ధర లభించింది. సో ఇది కేవలం పుతిన్ మోదీకి ఇచ్చిన గిఫ్ట్ కాదు, రష్యా నుంచి భారత్కు వచ్చిన గిఫ్ట్గా మనం చూడొచ్చు. మనం చూస్తూ ఉన్నాం క్రూడ్ ఆయిల్ అంశం ఎంతగా అంటే భారత్ అమెరికా మధ్య చిచ్చు పెట్టే అంతగా. పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేస్తే తెల్లవారుజాము నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఇదే అంశం మీద కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుంది. దీనివల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియటం లేదు. అదేదో అంటే భారత్ మాత్రమే రష్యా నుంచి కొనుగోలు చేసి భారత్ ఏదైతే డబ్బుని రష్యా నుంచి కొనుగోలు చేసినందుకు చెల్లిస్తూ ఉందో ఈ డబ్బుని కేవలం ఉక్రెయిన్ యుద్ధానికి మాత్రమే వాడండి అని చెప్పి ఏదో బాండ్ పేపర్ రాసుకున్నట్లుగా కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసి అమెరికా నుంచి కొనాలి అని చెప్పి ట్రంప్ అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా భారత్ వెనక్కి తగ్గలేదు. వేచి చూసింది. ఇక ఆ తరువాత కొన్ని అంశాలని స్వదేశీ ఉత్పత్తులనే వాడండి అని చెప్పి కూడా, ఎందుకంటే ఆ అంశం మీదనే తారీఫు విధించటం, ఎందుకంటే భారత్కి బుద్ధి చెప్పాలి అన్నట్లుగా కూడా ట్రంప్ తారీఫులను పెంచటం, 50% కూడా తారీఫులు పెంచుతూ ఉంటే ఇక అప్పుడే మన దగ్గర కూడా ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులనే వాడండి అని చెప్పి మోదీ కూడా చెప్పడం స్టార్ట్ అయింది. మన భారత్లో దొరికే ఉత్పత్తుల్ని వాడటం వల్ల మనం ఎక్కువ దిగుమతులను తగ్గించుకోవటం వల్ల మరలా ఇంకొకటి ఏంటంటే మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవ్వటం వల్ల కూడా మనకి ట్యాక్సులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు భారత్లో భారత్లోనే కొంటున్న దుస్తులు కానీ వీటి ధరలు కానీ వీటి మీద కూడా ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గింపు ఉంది. కాబట్టి భారత్ ఉత్పత్తులనే వాడండి అని చెప్పి కూడా దీనివల్ల మన దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చర్ రంగం కూడా ఎక్కువగా కూడా లాభపడుతుంది. మరొకటి ఏంటంటే అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనం చైనా చూసినా కానీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ ఉండటం వల్లే చైనా అంతగా కూడా అభివృద్ధి చెందగలిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉండటం వల్ల చైనా ప్రతి చిన్నదాని నుంచి పెద్ద వస్తువు వరకు మనం అలాంటి ఒక దేశంతో పోటీ పడాలంటే డెఫినెట్గా కూడా మనం కూడా స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి. ఇదంతా కూడా ట్రంప్ చేసిన చర్యల వల్ల కూడా ఇదంతా కూడా ఇప్పుడు మరలా కూడా మన దేశంలో దీన్ని మరొకసారి చర్చించుకొని దీనికి ఈ రంగానికి ఊపిరిచ్చే విధంగా కూడా ట్రంప్ ఒకందుకు చేశారన్నట్లుగానే దాన్ని కూడా చూడాల్సిన అంశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశాలన్నిటి మధ్యలో ఇటు ట్రంప్ చేసిన చర్యలకు గాను ఒకంత చూస్తే కనుక భారత్, రష్యా, చైనా ఇవి ఇంకొంచెం దగ్గరకు వచ్చాయి. మనం చూస్తే కనుక చైనా భారత్ మధ్య ఎక్కువ సత్సంబంధాలు ఏమి లేవు. కానీ ట్రంప్ తారీఫ్ చర్యలతో ఇప్పుడు భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నట్లే చూడొచ్చు. అంటారు కదా, శత్రువు మిత్రువు అని చెప్పి. అలా ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ని కొంత మార్చారని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రిలేషన్లు చూస్తే కనుక ట్రంప్ చర్యలతో కొంత అవి మెరుగుపడుతున్నాయని చెప్పొచ్చు. ఆ రిలేషన్లు కొంత మారుతూ ఉన్నాయి. ఏదైతే స్ట్రాంగ్ కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు రష్యా చూసినా స్ట్రాంగ్ కంట్రీ, చైనా చూసినా చాలా స్ట్రాంగ్ కంట్రీ. ఇలాంటి కంట్రీస్తో భారత్ బంధం అనేది కూడా మరింతగా బలపడుతుంది అనే యాంగిల్లో చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్గానే మోదీ చైనాని విజిట్ చేసి వచ్చారు. అప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. జిన్పింగ్ కూడా చెప్పారు. జిన్పింగ్ ఏం చెప్పారంటే మన మధ్య ఉన్నటువంటి సరిహద్దు గొడవలను అయితే ప్రజెంట్ పక్కన పెడదాము, దేశ అభివృద్ధి కోసం ఇరు దేశాలు కూడా అభివృద్ధి కోసం కూడా పాటుపడదాము అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఈ అన్నిటి పరిణామాల మధ్య మనం అప్పుడు విజువల్స్ కూడా మనం చూసాము వీళ్ళు మీట్ అయినప్పుడు. కానీ ఇప్పుడు మరొక వైపు చైనాకు సంబంధించిన జిన్పింగ్ని కూడా రావాలని చెప్పి కూడా భారత్కి ఇన్వైట్ చేయటము జరిగింది మోదీ. అయితే ఇటువంటి పరిణామాలు మోదీ, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ కూడా క్లోజ్గా ఉంటూ ఆ తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి
చైనా అధ్యక్షుడిని మీట్ అయినటువంటి జిన్పింగ్ని మీట్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తే ముగ్గురు కూడా నవ్వుతూ మాట్లాడుతూ కూడా బంధాలు బలపడే విధంగా కూడా దేశాల మధ్య సఖ్యత పెరిగే విధంగా కూడా అక్కడ ఒక కాన్వర్జేషన్ జరిగినట్లుగా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది మనకి కనిపించింది. సో ఇప్పుడు ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ సూపర్ గిఫ్ట్తో భారత్కి మరింత చౌకగా క్రూడ్ ఆయిల్ లభించనుంది. పెట్రోల్ దిగుమతులపై రష్యా డిస్కౌంట్ పెంచింది. పదే పదే రష్యాతో చమురు దిగుమతులు ఆపేయాలి, చమురు రష్యా నుంచి కొనుగోలు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా రష్యా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్ చెయ్యి వదలలేదు రష్యాని. మిగిలిన దేశాలన్నిటి కూడా ట్రంప్ కోరిక మేరకు కానీ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకు కానీ చైనా ఇటు రష్యాతో మీరు ఆయిల్ సంబంధాలు ఆపేయండి అని చెప్పి కూడా అక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవటం ఆపివేయండి అని చెప్పి కూడా మిగిలిన దేశాలకు కూడా కోరిన వరకు ట్రంప్ అభ్యర్థన వరకు మిగిలిన దేశాలు వెనక్కి తగ్గినప్పటికీ కూడా భారత్ అదే సమయంలో ఇటు చమురు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంది రష్యా. ఒకంత చెప్పాలి అంటే రష్యా దగ్గర నుంచి దిగుమతి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కూడా ఇప్పుడు మొత్తం కూడా ఆర్థిక మాంద్యం రాకుండా కానీ లేకపోతే మొత్తం ఒక్కసారి మార్కెట్ దెబ్బతినకుండా కూడా భారత్ కాపాడింది ఆ సమయంలో. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా మెచ్చుకోవటం జరిగింది ఆ సమయంలో. కానీ ఆ తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటం ఆపివేయాలని చెప్పి కోరటము జరిగింది. అయినప్పటికీ కూడా భారత్ తను ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఏ దేశమైనా కానీ ఆ దేశానికి ఏది బెనిఫిట్ అవుతుంది అన్నదాని క్యాలిక్యులేషన్లతోనే ఆయా నిర్ణయాలనే ఉంటాయి. ఆ నిర్ణయం ప్రకారమే రష్యాతో మన బంధం అనేది కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో ట్రంప్ చెప్పినప్పటికీ కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి భారత్ ముందుకు వెళ్ళింది. దానికి తగ్గ ఫలితం ఇప్పుడు రష్యా నుంచి భారత్కి అందినట్లే చూడాలి. బ్యారెల్ ధర $3 నుంచి $4 వరకు తగ్గింది ఇప్పుడు.